కావలిలో సీఎం సహాయ నిధి పంపిణీ కార్యక్రమం జరిగింది. కావలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు సీఎం సహాయ నిధికి 1250 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 921 మందికి 7,42,00,000 విలువైన చెక్కులు అందజేశామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి అందజేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మంజలి అనిత కాళూరు సురేష్ తాతయ్య పంపు తాతయ్య చంద్ర ఆరామ శ్రీరామ్ ఎందుకు అడగల సార్ముడమ్మ కొండమూరి రత్నం శ్రీరాంపురం గద్దగుండ పులి వెంకయ్య గద్దగుండ. అందరూ కూడా సంక్రాంతి పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ సంవత్సరం సంక్రాంతి అనేది చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. పల్లె ప్రాంతాలన్నీ కూడా పండుగ వాతావరణాన్ని ఘనంగా తలపించే విధంగా ప్రతి గ్రామాల్లో ఊరు వాడ ఈ రోజున అన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. మన సంస్కృతిని మన సాంప్రదాయాలకు ఎక్కడ విఘాతం కలగకుండా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయాలన్నింటినీ గౌరవిస్తూ పల్లె ప్రాంతాల్లో ప్రజలందరూ సుఖం జీవితాన్ని గడిపే తరుణంలో పండగలప్పుడు గతంలో ఏ విధంగా అయితే 30 సంవత్సరాల కిందట 40 సంవత్సరాల కిందట సాంప్రదాయాలు ఎలా నిర్వర్తిస్తున్నారో ప్రభుత్వ చట్టాలని పక్కన పెట్టి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు ఏ కోరికలైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నింటినీ కూడా తీర్చే క్రమంలో నిన్నటి సంక్రాంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పోలీసు వారు కానీ మిగతా డిపార్ట్మెంట్ల వారు కానీ అన్ని విధాలుగా సహకరించి సాంప్రదాయాలన్నింటినీ గౌరవించుకుంటున్నారు. ప్రజల యొక్క మనోభావాలను గౌరవించడమే ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆలోచనలతో ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగంగా చూడండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, కానీ వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ పద్ధతులకు ఎక్కడ విఘాతం కలగకుండా చూడండి అనేటువంటి సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని దగ్గర కూడా నిన్నటి రోజున సంక్రాంతి చాలా ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల ఉన్నటువంటి అభిమానంతో మహిళలకు అండగా ఉండాలన్న ఆలోచనతో ఈ రోజున ఉచిత బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేసిన కారణాల వల్ల అందరూ కూడా మహిళలు ఈ రోజున వేలాది మందిగా ప్రతి టెంపుల్స్కి రావడం జరుగుతుంది. అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి నిన్నటి సంక్రాంతిలో ఎక్కడ ఏ ఉత్సవాలు నిర్వహించినా ఏ టెంపుల్స్లో దర్శనానికి వచ్చినా ఏ రకాలైనటువంటి గ్రామీణ క్రీడలు ఆడుకుంటున్నా గ్రామీణ పాటలు పాడుకుంటున్నా గ్రామీణంలో ఉన్నటువంటి వాటిల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ఏ ఒక్కరిని నొప్పించకుండా ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ శాంతి భద్రతల విఘాతం కలగకుండా అన్ని రకాలుగా చేసింది. అంటే ప్రభుత్వం ఈ చంద్రబాబు గారి నాయకత్వం భవిష్యత్తు నాయకుడైన లోకేష్ గారి ఆలోచనలు ప్రజల మనోభావాలను గౌరవించడమే ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని గత ప్రభుత్వం అన్నిటికీ భయాలను క్రియేట్ చేసి ప్రజలని పోలీసు పహారా మధ్య పోలీసుల కస్టడీలో ప్రజలు ఉండేటట్టుగా ఏ ప్రోగ్రాం జరగాలన్నా పోలీసుల పర్మిషన్లతో పాటు పోలీసులు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉంటే ప్రజలు నిజంగా కూడా పండుగ రోజు కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు ఉంటే వీటన్నిటిని అధ్యయనం చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు
ఈ రోజు ఈ సంక్రాంతి అనేది ఘనంగా నిర్వహించండి. ఎక్కడ ఎవరికి విఘాతం కలగొద్దు. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సాంప్రదాయ నృత్యాలు కానీ, సాంప్రదాయంగా ఉండేటువంటి ఆటలు కానీ, పాటలు కానీ, ఇతరితర వ్యవహారాలు కానీ ఏవి కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఈరోజు ప్రజలు సుఖంగా పండుగ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే గ్రామీణ విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచించి ప్రజలకి ఏ విధంగా మేలు చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారో గుర్తించి ఆ ఆనందాన్ని కూడా ఎక్కడ విఘాతం కలగకుండా ఈరోజు చేస్తున్నందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వ నీడలో ఫ్రంట్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున కావలి నియోజకవర్గం కమిటీ తెలుగుదేశం నాయకత్వంలో తెలుగుదేశం ఆవిర్భావకర్త నందమూరి తారక రామారావు గారు నిన్నటి రోజున 30 సంవత్సరాలు వర్ధంతి జరుపుకున్నటువంటి తరుణంలో ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు లోకల్ ఎమ్మెల్యేగా నేను చెప్పిన ఒక్క మాటకి మా కార్యకర్తలందరూ కూడా నిన్నటి రోజున ఘనంగా కూడా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించినందుకు మా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి నాయకుడిని కోల్పోయినటువంటి రోజున మనం 10 మందికి దానం చేద్దాం. ఒక్క మనిషిని కాపాడటం, ఒక్క వ్యక్తి రక్తం ఇస్తే ఆ రక్తం వల్ల 3 ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్లాస్మా రూపంలో, ప్లేట్లెట్స్ రూపంలో, రక్తం రూపంలో 3 రకాలుగా మనం ఇచ్చిన రక్తం ఉపయోగపడుతుంది. కాబట్టి మనందరం కూడా రక్తదానం చేద్దాం. నందమూరి తారక రామారావు గారికి నివాళులు, నిజమైన నివాళులు మనం రక్తం ఇద్దామని ఒక్క పిలుపు ఇస్తే 502 మంది కార్యకర్తలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి సామాన్య ప్రజలు కూడా పార్టీ మీద ఉన్నటువంటి సింపథైజర్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు కావచ్చు, లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో కావచ్చు, అందరూ కూడా ఒక్క పిలుపుతో వచ్చి రక్తం ఇచ్చినందుకు ఇచ్చిన ప్రతి దాతను అందరినీ కూడా అభినందిస్తూ, ఈ కావలికి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కావలిలో, శాంతి కాముకులైనటువంటి కావలిలో ప్రజానీకం అంతా కూడా ఈ రోజున ప్రతి ఒక్క కార్యక్రమానికి పిలుపునిస్తే స్వచ్ఛందంగా వస్తున్నటువంటి సందర్భంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ 18 నెలల కాలంలో మన కావలి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించుకుంటూ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ మేళవింపు చేసుకుని ముందుకు పోతూ, ముఖ్యంగా ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడి వివిధ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి వర్తించినటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా మాకు అందరికీ సీఎం గారు చెప్పింది, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. కాబట్టి ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా మన కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు భవిష్యత్తు నాయకుడైనటువంటి లోకేష్ గారి ఆలోచనల మేరకు కావలి నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థిక స్తోమత లేక నలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత చేయూతనివ్వాలని కావలి తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయించి, ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వచ్చి వాళ్ళు అప్లై చేస్తున్నారో అప్లై చేసిన వ్యక్తులందరికీ కూడా పార్టీలు చూడటం లేదు, ప్రాంతాలు చూడటం లేదు, ఏమి చూడటం లేదు. ఒకటే ఒక ఆలోచన, వాళ్ళకి వీలైనంత వరకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయించాలి. అందుకోసమే ఇప్పటికీ దాదాపు సుమారు 1200 పైన అప్లికేషన్లు వస్తే ఈ రోజున 900 అప్లికేషన్లకి
నిధులు రావటం జరిగింది. ఈ నిధుల్ని ఎప్పటికప్పుడు కూడా మనం లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు పంచడం జరుగుతుంది. ఈరోజు కూడా 69 చెక్కులు, చిన్న 59 చెక్కులు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పేమెంట్లు. వీటన్నిటిని ఒకేసారి తీసుకొస్తామని చిన్న పేమెంట్లు అన్నిటినీ కూడా అంటే 20,000, 15,000 కూడా అప్లై చేస్తున్నారు. 15,000 అప్లై చేసినా వాళ్ళకి 7,000 వచ్చినట్టే కదని మేము కూడా చాలా ఓపికగా మా స్టాఫ్ కూడా తిరిగి వాటిని సాధించడం జరుగుతుంది. దీనికోసం సెక్రటేరియట్లో ఒక పిఏ ఉంటాడు, ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. వాళ్ళు నిరంతరం ఈ అప్లికేషన్లు అన్నీ వెరిఫై చేసి ఏ ఒక్కటి రిటర్న్ రాకుండా చెక్ చేసి ఈరోజు అన్నిటినీ తెప్పించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంలో ఈ సిఎంఆర్ కింద అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా మేము చెప్పేది, కొన్ని అప్లికేషన్లు రెట్లు వస్తున్నాయంటే 4-5 హాస్పిటల్లో పెట్టిన బిల్లుల్లో, క్యాంటీన్లో పెట్టిన బిల్లులు, మెడికల్ షాప్లో కొన్న బిల్లులు కూడా వీళ్ళు పెట్టినందువల్ల అవి ఫైలే వెనక్కి వస్తుంది. దయించి హాస్పిటల్లో ఇచ్చిన సమ్మర్లో ఉండే బిల్లులే మీరు పెడితే ఎక్కడ ఇబ్బంది రాకుండా మీకు నిధులు తెప్పించేదానికి నేను ట్రై చేస్తాను. మీరు ఏదో ఒక పొరపాటున వేరే బిల్లు పెడితే దానివల్ల ఫైలే రిటర్న్ అయిపోయి మళ్ళా రిటర్న్ వచ్చి మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి ఒక్కోసారి గవర్నమెంటే ఆపేస్తుంది. దీనివల్ల మీరే నష్టపోతారు. కాబట్టి ఒరిజినల్గా జరిగిన బిల్లులే పెట్టండి అని చెప్పి సందర్భంగా ప్రెస్ ద్వారా కూడా ప్రజానికాన్ని కోరుకుంటున్నాం.